దేవుడు పాపాన్ని ఎలా ద్వేషిస్తారో ఈ మృతు సముద్రాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకు పెళ్లి ఎడుకు వచ్చాడు. కుమారుడికి పెళ్లి ఏర్పాట్లు చేయాలనుకున్నాడు అబ్రహాము. ఒకరోజు తాను నమ్మిన భటుడైన ఎలియాజర్ని పిలిచి, ఇస్సాకునకు వివాహం చేయాలి కాబట్టి నీవు మా స్వదేశమైన ఊరునకు వెళ్ళి మా చుట్టుప్రక్కల ఇస్సాకుకు ఈడు చూడైన పిల్లని తీసుకొనిరా అని చెప్పాడు. యజమాని మాట ప్రకారమే ఎలియాజర్ ఊరుకు ప్రయాణమయ్యాడు. ఊరు నగరం బయట ఒక బావి ఉంది. ఆ బావి వద్ద ఎలియాజర్ కాస్త విశ్రాంతి తీసుకొని అక్కడే కూర్చొని దేవునికి ఇలా ప్రార్థన చేశాడు. దేవా, నా యజమానుడు నాకు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చడానికి నాకు సహాయం చేయండి. ఈ బావిలో నీటిని తోడడానికి వచ్చే యువతల్లో ఎవరైనా, అయ్యా మీరెవరు, నీరు తాగండి, మీ వంటలు కూడా నీరు పోస్తాను అని చెప్తారో ఆ బుద్ధిమంతురాలైనటువంటి యువతే ఇస్సాకునకు భార్య అయ్యేటట్లు చేయండి అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎలియాజర్ ప్రార్థన ఆలకించాడు. ఎలియాజర్ కోరుకున్నట్లే ఒక యువతి బావి వద్దకు వచ్చి నీరు తోడుతూ ఉంది. ఆమె పేరు రిబకా. ఎలియాజర్ ఆమెను చూసి, తల్లి దాహంగా ఉంది, కాస్త నీళ్లు పోస్తావా అని అడుగుతాడు. అందుకు రిబకా, అయ్యా మీరు అంతగా అడగాలా, త్రాగండి, మీ వంటలు కూడా దాహం తీరేంత వరకు నీరు తోడిపోస్తాను అంది. ఎలియాజర్ ఆనందానికి అంతులేదు. రిబకానే ఇస్సాకునకు తగిన భార్య అవుతుంది అనుకున్నాడు. దేవునికి ధన్యవాదాలు తెలిపాడు. రిబకా తల్లిదండ్రులతో మాట్లాడి ఇస్సాకు రిబకాల వివాహ సంబంధాన్ని ఖాయం చేశాడు. అలా రిబకాను ఊరు నగరం నుండి వెంటబెట్టుకుని వచ్చిన ఎలియాజర్ ఆమెను అబ్రహాముకు అప్పగించాడు. అబ్రహాము ఎంతో సంతోషించాడు. ఇస్సాకు రిబకాల వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించాడు. ఆ విధంగా దేవుని చిత్తం ప్రకారం దంపతులైన ఇస్సాకు రిబకాలు కుటుంబ జీవనం గడపసాగారు. కొంతకాలానికి దేవుని దృష్టిలో నీతివంతుడుగా జీవించిన అబ్రహాము ప్రశాంతంగా కన్నుమూసి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ఇస్సాకు రిబకాల దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. వారికి సంతాన వరం ప్రసాదించమని నిరంతరం దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉండేవారు. దేవుడు వారి మొరను ఆలకించారు. ఇస్సాకు రిబకాలకు కవల పిల్లలను ప్రసాదించారు. వారిలో పెద్దవాడు ఏసావు, చిన్నవాడు ఏకోబు. ఏసావు శరీరమంతా ఎంట్రుకలచే కప్పబడి ఉండేవాడు. అతడు మంచి వేటగాడు అయ్యాడు. చిన్న కుమారుడు ఏకోబునకు కండబలం తక్కువ, బుద్ధిబలం ఎక్కువ. ఏకోబు గొర్రెల మందలను కాస్తూ ఉండేవాడు. తీరిక సమయంలో ఇంటి వద్దే ఉండి తల్లి రిబకాకు సహాయం చేస్తూ ఉండేవాడు. కాబట్టి తల్లికి ఏకోబు గారాల బిడ్డగా అయ్యాడు. తండ్రి ఇస్సాకునకు మాత్రం వేటగాడైన పెద్ద కొడుకు ఏసావు అంటే ఇష్టము.